హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నా. మన విలేజెస్లో చాలామంది చదువుకునే వాళ్ళు ఉంటారు. అసలు మహాభారతం అంటే ఏంటో కూడా తెలియదు. కొందరు చదువుకునే వాళ్ళు, చదివినా అర్థం కాని వాళ్ళు, కొంతమందికి కొంచెం తెలిసినా పూర్తిగా తెలియని వారు. ఈ బిజీ లైఫ్లో ఇలాంటి బుక్స్ చదివే అంత అయితే అసలు తీరిక ఉండట్లే కదా. సో ఫ్రెండ్స్, నేను విన్న నాకు తెలిసిన మహాభారతం స్టోరీ ఇంకొందరికి తెలియాలని ఈ కుకింగ్ వీడియోస్తో నా మాటలు మీతో షేర్ చేసుకోబోతున్నా. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని భావిస్తున్నా. అందరికీ మహాభారతం అంటే ఏంటో తెలియాలని నా ఈ చిన్న ప్రయత్నం. ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే యుద్ధమే ఈ మహాభారతం. హస్తినాపురం అనే రాజ్యంలో ప్రతీప అనే మహారాజు ఉండేవాడు. ప్రతీప మహారాజుకి ముగ్గురు కొడుకులండి. వాళ్ళే దేవావి, బహ్లికుడు, శాంతానుడు. రాజు పెద్ద కొడుకు దేవావి. దేవావికి రాజ్యం మీద, సిరి సంపదల మీద అంత ఆసక్తి ఉండకపోయేదంట. కొన్ని రోజుల తర్వాత దేవావి ఏం చేశాడంటే రాజ్యంని వదిలేసి హిమాలయకి వెళ్ళాడు. అక్కడ తనకి సుందరంగా శంబాల అనే గ్రామం కనిపిస్తుందంట. కల్కి భగవానుడు శంబాలలో జన్మిస్తాడని దేవావి కూడా కలియుగం చివరి వరకు అక్కడే తన జీవనాన్ని గడపాలని నిశ్చయించుకున్నాడంట. ఇంకా తన రెండో కుమారుడు బహ్లికుడు. తను ఎక్కువగా తన మేనమామ దగ్గర ఉండేవాడంట. బహ్లికుడు కూడా రాజ్యంపై అంతలా ఆసక్తి చూపలేదంట. ఇంకా మిగిలింది తన చిన్న కుమారుడు శాంతానుడు. శాంతానుడికి రాజ్యం మీద, తన ప్రజల మీద చాలా ఆసక్తి చూపేవాడు. ఒకరోజు ప్రతీప మహారాజు గంగా నది తీరంలో ధ్యానం చేస్తుండగా అక్కడ గంగాదేవి వచ్చి ప్రతీప మహారాజు కుడి తొడపై కూర్చుంటుందంట. గంగాదేవి అంటుంది ప్రతీపుడితో, మీరు నాకు నచ్చారు, వివాహం చేసుకోండి అని అడుగుతుందంట. అప్పుడు ప్రతీపుడు, దేవి గంగా, మీరు తెలిసో తెలియకనో నా తొడపై కూర్చున్నారు. మీరు నా కుడి తొడపై కూర్చున్నప్పటికీ మీరు నా బిడ్డతో సమానం. అదే నా ఎడమ తొడపై కూర్చుంటే నేను మిమ్మల్ని వివాహం చేసుకునేవాడిని అని అంటారంట. అప్పుడు గంగాదేవి, మిమ్మల్ని నచ్చి కోరి వచ్చిన స్త్రీని కాదంటారా? ఇదే నా మీ ధర్మం అని అంటుంది. ప్రతీపుడు దానికి, తల్లి గంగా, మీరు నిరాశపడొద్దు. నాకు నా రాజ్యంలో నా కొడుకు శాంతానుడు నా పోలికలతోనే ఉంటాడు. నేను నా కొడుకుని మీ దగ్గరికి పంపిస్తాను. మీరు పెళ్లి చేసుకోండి అని చెప్పి ప్రతీపుడు తన రాజ్యంకి వెళ్ళిపోతారు. చాలా రోజుల తర్వాత శాంతానుడు గంగా నది తీరంలో గుర్రపు స్వారీ చేస్తుండగా అక్కడ గంగాదేవిని చూడగానే ఇష్టపడతాడు. దేవి గంగా దగ్గరికి వెళ్ళి, మీరు నాకు నచ్చారు, నన్ను పెళ్లి చేసుకోండి అని అడుగుతాడు. గంగాదేవికి కూడా శాంతానుడు నచ్చుతాడు. కానీ దేవి గంగా వివాహంకి అయితే ఒక షరతు పెట్టారంట. ఆ షరతు ఏంటంటే, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అంటే పెళ్ళి అయినాక నేను ఏ పని చేసినా మీరు నన్ను ప్రశ్నించొద్దు. ప్రశ్నిస్తే నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతా అని అంటుందంట. శాంతానుడు ఆ షరతుకు ఒప్పుకోగా దేవి గంగా శాంతానుల వివాహం అయితే ఘనంగా జరుగుతుంది. కొన్ని రోజులకి వీళ్ళిద్దరికీ ఒక కొడుకు పుడతాడు. ఆ సంతోషంలో శాంతానుడు ఉండగా గంగాదేవి పుట్టిన బాలుని తీసుకెళ్లి గంగా నదిలో పడేస్తుంది. శాంతానుడికి కోపం వచ్చినా తాను ఇచ్చిన మాట వల్లనే ఏమనలేకపోతాడంట. అలానే 7 జన్మిస్తారు. గంగాదేవి అలానే నదిలో వదిలేస్తుంది. గంగాదేవి తన 8వ సంతానం కూడా నదిలో వదలనేకి సిద్ధమవుతుంది. అప్పుడు శాంతానుడు కోపంతో, నాకు వారసుడు కావాలి, మళ్ళీ నదిలో వేయటానికి వీలు లేదు గంగా అని చెప్పగానే, మీరు నాకు ఇచ్చిన మాట తప్పారు, మీరు నేను చేసిన పనిని ప్రశ్నించారు, కాబట్టి నేను మిమ్మల్ని వదిలేసి వెళ్తున్నా, కానీ వారసుడు అని అంటున్నారు కదా, నా ఈ 8వ సంతానమే పెద్ద యోధుని చేసి మీకు తిరిగి ఇచ్చేస్తా అని గంగాదేవి అక్కడి నుండి వెళ్ళిపోతారంట. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. హస్తినాపురంలోని ఒక గ్రామంలో అర్ధరాత్రి రాక్షస సైన్యం దాడి చేయటం మొదలుపెట్టారు. అక్కడ ప్రజల్ని చిత్రహింసలు పెట్టి చంపుతున్నారు. మమ్మల్ని కాపాడే యోధుడే లేడా? ఇలాంటి సమయంలో శాంతాన మహారాజు కూడా లేడే అని బాధపడతారు. అంతలోనే చీకట్లోంచి కొన్ని బాణాలు వచ్చి రాక్షసులకి గుచ్చుకుంటాయి. అసలు ఈ బాణాలు ఎక్కడి నుండి వస్తున్నాయి అని ఆలోచించే లోపే రాక్షసులు చాలామంది చనిపోతారు. రాక్షసరాజుకి కోపం వచ్చి, ఎవరు అసలు మీరు అనగా అప్పుడు ఆ చీకటి నుంచి 16 ఏళ్ల బాలుడు వస్తాడు. అతడు చూడడానికి ఒక పెద్ద యోధుల్లా కనిపిస్తున్నాడు. అంతలోనే శాంతాన మహారాజు అయితే అక్కడికి వస్తారు. సో ఫ్రెండ్స్, మీకు ఆ యోధుడు ఎవరో తెలుసా? తెలిస్తే కామెంట్లో చెప్పేసేయండి. ముందు నుండి వీడియో అయితే చూశారు కదా. ఇక్కడ నేను పుట్నాల కొబ్బరి లడ్డు కోసం 1 కప్ పుట్నాలు, 1 కప్ బెల్లం, 1/2 కప్ కొబ్బరి పౌడర్ని అండ్ 2-3 ఇలాచీలని దంచి పెట్టుకున్నాను.
ముందుగా గిన్నెలో బెల్లం, కొన్ని వాటర్ వేసి బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి. బెల్లాన్ని ముద్దపాకం వచ్చేలా చేసుకోవాలి. అప్పుడు అందులో మీకు కావాల్సినంత అయితే నెయ్యి వేసుకోండి. ఇక్కడ నేను ఇంట్లో చేసిన నెయ్యినే వేసుకున్నాను. మీరు కూడా మ్యాక్సిమం ఇంట్లో చేసిన నెయ్యినే యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇంట్లో చేసిన నెయ్యి అయితేనే చాలా టేస్ట్ ఉంటుంది. నెయ్యి వేసినాక మనం రెడీ చేసుకున్న పుట్నాలు కూడా వేసుకోవాలి. పుట్నాలు కొంచెం కలిపి తర్వాత మనం రెడీ చేసుకున్న 1/2 కప్ కొబ్బరి కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ పుట్నాలు కొబ్బరి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 5-6 నిమిషాలు అయితే స్టవ్ మీద ఇలానే పెట్టుకొని కొంచెం గట్టి పడేలాగా ఉంచుకోవాలి. ఇక్కడ చూడండి, 5-6 నిమిషాలు స్టవ్ పై పెట్టినాక మనకైతే ఈ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. మీరు కూడా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకోండి. చూడండి, ఇలా ఉంటుంది. ఇప్పుడైతే మనం లడ్డూలని చేసుకుందాం. లడ్డూలు వేడి ఉన్నప్పుడే చేసుకోవాలి. ఎందుకంటే లడ్డూలు వేడి ఉన్నప్పుడే మనకు చుట్టుకోనికి వస్తుంది. వేడి తగ్గితే మనం చుట్టుకోలేము. ఇలా అయితే లడ్డు చుట్టుకోవాలి. మీకు నచ్చిన మోతాదులో అయితే లడ్డు చుట్టుకోండి. నేనైతే ఇక్కడ చిన్నగానే చేస్తున్నాను. లడ్డు చుట్టుకున్నాక మనం రెడీ చేసుకున్న కొంచెం కొబ్బరి పౌడర్ అయితే పక్కన పెట్టుకోవాలి. లడ్డు చుట్టాక కొంచెం కొబ్బరి పౌడర్ని దానిపైన వేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా లడ్డూలు చుట్టుకోవడం అయితే అయిపోయిందండి. సో ఫ్రెండ్స్, నేను చేసిన ఈ హెల్దీ లడ్డు అయితే చూసారు కదా. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని మహాభారతం ముచ్చట్లతో అయితే మీ ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా ఛానల్కి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.